విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం మండలం గబ్బాడలో పోలీసుల తనిఖీల్లో లారీలో తరలిస్తున్న 1560 కిలోల గంజాయి పట్టుబడింది. ముందస్తు సమాచారం మేరకు నర్సీపట్నంలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు ఏజెన్సీ చిత్రకొండ నుండి నర్సీపట్నంలో లారీలో తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 38 బ్యాగుల్లో 1560 కిలోల గంజాయిని సీజ్ చేశారు. ఈ ఘటనలో ఒడిశాకు చెందిన డ్రైవర్, క్లీనర్లను అరెస్టు చేసినట్లు సీఐ కె శ్రీనివాసరావు చెప్పారు. ఈరోజు మాకు రాబడిన సమాచారం మేరకు ఏజెన్సీ నుంచి లారీలో గంజాయి వస్తుందనే ఇన్ఫర్మేషన్పై మా టీము గబ్బాడు దగ్గర బ్రిడ్జ్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఈ లారీ రావడం జరిగింది. లారీ చెక్ చేస్తుండగా ఇద్దరు అబ్స్కాండ్ అవ్వడానికి పారిపోవడానికి ట్రై చేస్తుండగా మేము పట్టుకొని చెక్ చేయగా అందులో గాంజా ఉంది. వెంటనే మీడియేషన్ తెప్పించి చెక్ చేస్తే ఇది 1520 కేజీల గాంజా ఇది చిత్రకొండ దగ్గర వీళ్ళు నుంచి ఇక్కడ తీసుకెళ్ళి హైవేకి తీసుకెళ్ళామని ప్రయత్నించి వస్తుండగా మేము పట్టుకున్నాం. అయితే ఇందులో ఈ లారీ ఓనర్ అయినటువంటి శుభోరావులో అబ్స్కాండ్లో ఉన్నాడు. అతనే వీళ్ళిద్దరికీ గాంజా తీసుకెళ్ళమని చెప్పడం జరిగింది. దీనిపైన వీళ్ళిద్దరిని ఈరోజు అరెస్ట్ చేసాం. మొత్తం ముగ్గురు ముద్దాయిలు, ముగ్గురు కూడా ఒరిస్సా కొలంతరాకు చెందిన మగతా నాయక్, మగతా దాసు, భగవాన్ నాయక్ వీళ్ళిద్దరూ లారీ డ్రైవరు క్లీనర్ని పట్టుకున్నాం. ఇంకా సుబ్బోరావులో అరెస్ట్ చేయాల్సింది.